సుంకాల వల్ల మొదలు బాధపడ్డారు అమెరికా ప్రజలు. ఇప్పుడు తాగే వాళ్ళకి కడతారు తాళ్ల పన్ను అన్నట్టు సుంకాలు పెంచితే ఎవరు నష్టపోయినరు? కొంత దిగుమతులు ఎగుమతులు మనకు తేడా రావచ్చు. కానీ వెళ్ళిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ప్రశాంత్. మన దగ్గర ఒక షర్ట్ ఉందనుకోండి, $100 ఉందనుకోండి. మన సుంకం 150%, 50% ఇస్తే $150 అవుతుంది. ఆ $150 కన్నా వాళ్ళు చౌకగా ఆ షర్ట్ అమ్మగలిగినప్పుడు వాళ్ళ వాళ్ళ వస్తువు కొంటారు అమెరికా ప్రజలు. మన వస్తువు కొనరు. వాళ్ళ $200 ఉందనుకోండి, $150 కొంటారు కదా! అన్ని విషయాలు అట్లా అంటున్నానండి. మందుల విషయం ఉందనుకోండి, జనరిక్ మందులు వాళ్ళ జీవితంలో వాళ్ళు జనరిక్ మందులను వాళ్ళు అక్కడ ఉత్పత్తి చేసుకోలేరు. ఎందుకంటే వాళ్ళ మందుల పరిశ్రమ చాలా రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఎక్కడికక్కడ వాళ్ళు మనలాగా మనకు హైదరాబాద్ విషం పోసి హైదరాబాద్ మనకు మంచి బ్రహ్మాండమైన మందులకు హబ్ అనుకుంటున్నాం, మెడిసిన్ మందు అనుకుంటున్నాం. కానీ ఆ సమస్య కాదు. మన ప్రజలు నష్టపోతున్నారు. కానీ అక్కడ పర్యావరణ చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయంటే మందుల పరిశ్రమ, ముఖ్యంగా ఔషధ పరిశ్రమ ప్రోత్సహించడానికి అసలు వీలైన పరిస్థితి ఉంటే అంత కఠిన నిబంధనలు అనుసరించి చేస్తే పారాసిటమాల్ గోలి ₹1 దొరుకుతుంది వాడికి. అది ₹10 దొరుకుతుంది అప్పుడు. ఒకవేళ అన్ని అనుమతులు తీసుకొని అక్కడ చేయాలంటే. కనుక మీరు చూడండి, సుంకాలు అన్ని పెంచి కూడా జనరిక్ మందుల మీద సుంకాలు పెంచడానికి వెనక ముందు అయ్యిండు ట్రంప్. ఖచ్చితంగా మెడిసిన్స్ అవసరం కనుక అట్లాంటివి కొన్ని ఉన్నాయి. కాకపోతే కొన్ని నష్టాలు చేస్తున్నాడు. ఇప్పటికే మనకి వ్యవసాయ ఉత్పత్తులను మన మీద రుద్దుతూ పత్తి దిగుమతి చేసి మన పత్తి రైతుల నుంచి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నోరు మూసుకొని, మన మోడీ నోరు మూసుకొని ఊరుకున్నాడు చూసినాం మనం. అట్లానే చాలా ఉత్పత్తుల విషయంలో దెబ్బతింటున్నాం. మనం కూడా ఇక్కడికి వస్తే మనం అరటి గెలల రేటు పడిపోయింది, రొయ్యల ఎగుమతి పోయింది. అట్లానే మనకు ఉల్లిగడ్డ ఇట్లాంటివి కూడా కష్టాలు వచ్చినాయి. మనం చూస్తున్నాం. ఇవన్నీ చూస్తున్న మనకు అర్థమవుతుంది ఏంటంటే ప్రపంచ వాణిజ్యంలో పెద్ద కుదుపు అంటున్నాను నేను. ఆ చమురుకు, ముడి చమురుకు, మిగతా అన్ని ఉత్పత్తులకు ఆఖరికి వచ్చే నేను ఊహిస్తున్నాను ఈ నెల మొత్తం అంతా ఏప్రిల్ చివరి దాకా ఈ యుద్ధం జరిగితే వచ్చే మేలో మనకు పెద్ద కష్టం ఏంటంటే రోహిణి కార్తె వస్తున్నది. ఎరువుల కష్టాలు వస్తాయి. యూరియా తయారీలో ఖచ్చితంగా గ్యాస్ అవసరం చాలా ఉంటుంది కనుక, ముడి చమురు అవసరం చాలా ఉంటుంది కనుక రేపు యూరియా కష్టం వచ్చే అవకాశం ఉంది. సరే, కొంతవరకు స్టాక్స్ ఉన్నాయంటున్నారు. కానీ రేపు ఖరీఫ్ సీజన్ మనం అధిగమించే స్టాక్స్ అయితే మన దగ్గర లేవు. ఇప్పటికే క్యూలో నిలబడుతున్న పెద్ద సమస్య మనకు యూరియా వస్తాయి. రెండోది ఏంటంటే ప్రపంచ వాణిజ్యంలో కూడా ఈ మార్పుల వల్ల వేతనాలు తగ్గుతాయి, మన ఖర్చులు పెరుగుతాయి. మరొక లాక్డౌన్ వచ్చే అవకాశం ప్రపంచంలో మనదే కాదు. మళ్ళీ కరోనా పరిస్థితులు వేరు, ఆరోగ్య సమస్య. ఇవాళ ప్రపంచ వాణిజ్యంలో మరి మరొకసారి లాక్డౌన్ పరిస్థితులు వస్తాయని అనుకుంటున్నాం. మన దేశం పక్కన చూస్తున్నాం కదా, పాకిస్తాన్ లో ఏం జరుగుతుంది, శ్రీలంకలో ఏం జరుగుతుంది చూస్తున్నాం కదా. నిన్నటికి నిన్న 40-50% చమురు రేట్లు పెంచి వెంటనే మళ్ళీ కొంచెం తగ్గించిన సందర్భం చూసినాం. అంతెందుకు పాకిస్తాన్ పక్కన పెడదాం, అమెరికాలో కూడా 40-50% చమురు రేట్లు, 25 మొదలు 25% పెరిగింది, 40 అయింది, ఇప్పుడు 50% చమురు రేట్లు పెరిగినాయి. పెట్రోల్, డీజిల్, గ్యాస్ స్టేషన్స్ అన్ని కూడా రేట్లు పెరిగినాయి. ఎవరు నష్టపోతున్నాడు? అందుకని అమెరికా చర్యల వల్ల అమెరికా ప్రజలు నష్టపోతున్నారు కనుక అందుకని ఉద్యమం వస్తుంది. మీరు వేరే దేశాల ఆధిపత్యం కోసం, ప్రపంచ ఆధిపత్యం కోసం మీరు ప్రయత్నం చేసి మన దేశ పౌరులు నష్టం చేస్తున్నారు కదా. ఆ విధంగా ఆక్రోశం అమెరికా ప్రజలు వ్యక్తమవుతుంది. ఈ 30 కోట్ల మందిలో 1 కోటి మంది చాలా మొత్తం ఉద్యమం నుంచి పెద్ద ఎత్తున చేయడానికి. మన ఎమర్జెన్సీ పీరియడ్ లో మన ఇండియాలో చూసినాం. మనం ఉద్యమించింది ఎంతమంది, కానీ చివరికి ఏమైంది? కూకటి వేళతో సహా అన్నాడు కాంగ్రెస్ ను పెగిలించారు. తర్వాత వీళ్ళకు వాళ్ళ స్వయంకృత అపరాధంతో పోయింది. కానీ అమెరికాలో కూడా ఈ మధ్యంతర ఎన్నికల్లోగానే చాలా విప్లవం వచ్చే అవకాశం ఉన్నది. పెద్ద ఎత్తున తిరుగుబాటు జరుగుతున్నాయి. అది ప్రజాస్వామ్యయుతంగా జరుగుతుంది. అమెరికాలో మొత్తం గొప్పదనం ఏంటంటే అతి పురాతన ప్రజాస్వామ్యం కనుక మిగతా దేశాల్లో పిచ్చి పిచ్చిగా ఉండదు కనుక ఖచ్చితంగా ఈ నిరసన జ్వాలను ఇంకా ముందుకు పోతే అమెరికా అధ్యక్షుడి పదవికి అసలు వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. పోతే పీడ పోయిందనే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆయన మిత్రులే అనుకుంటున్నారు అమెరికాలో, ఆయన సలహాదారులు, ఆయనకున్న మిత్రులు అందరూ అనుకుంటున్నారు. అందుకని చూశారు కదా మీరు వైశాల్ గారు, మనకు ఎలాన్ మస్క్ దూరం చేసుకున్నాడు, ఆయన రామస్వామిని దూరం చేసుకున్నాడు. చూసింది కదా, ఎలాన్ మస్క్ అయితే కొన్ని వేల కోట్ల డాలర్లు పెట్టి ఆయన ప్రచార సారథిగా పనిచేసాడు. ఏమైనా చూసినాం కదా. అంటే నమ్మిన వాడిని నట్టేట ముంచే రకం, తాను తప్ప ఇంకెవడు మిగలకూడదనే ఒక రకం కనుక అమెరికా అధ్యక్షుడికి ముప్పేట చుట్టూ కష్టాలే ఉన్నాయి. ఈ కష్టాల కొరిమిలో తాను పడ్డమే కాకుండా అమెరికా ప్రజలను కూడా పడేస్తున్నాడు అనే దానికి ఇవాళ అమెరికాలో అంత వ్యతిరేకత వచ్చింది. ఆ వ్యతిరేకతను మరి ఎట్లా అధిగమిస్తాడు, రేపు ప్రపంచంలో మిగతా దేశాల వ్యతిరేకతను కూడా ఎట్లా చూస్తారనేది ఒక $1 మిలియన్ ప్రశ్నగా మిగిలిపోతుంది. నిమిత్త మాత్రమే చూసే పరిస్థితి వచ్చింది. ప్రపంచ దేశాలు కొన్నిసార్లు ఏమైతే అంటే ఈ 3 దేశాల యుద్ధం 30 దేశాలకు విస్తరించడం, ప్రపంచానికి మొత్తం అంత విపత్తుగా మారడం చూస్తే ఒకనాడు 90s లోని గల్ఫ్ యుద్ధం జ్ఞాపకం వస్తుంది నాకైతే. అప్పుడు నేను వార్తలు రాసినామని. ఆ గల్ఫ్ యుద్ధంలో ఉన్న పరిస్థితి ఈ 2 నెలల్లో ఆల్మోస్ట్ 7వ వారం ప్రవేశిస్తుంది కనుక ఇంకో వారం గడిస్తే అటువంటి పరిస్థితి వస్తుందని నేను అనుకుంటున్నాను.